ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీ నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు ముగియగా గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మే 2 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షల హాల్ టికెట్లు తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు డిస్క్రిప్టివ్ టైప్లో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. అంటే పెన్ను పేపర్ విధానంలో వ్యాస రూపంలో పరీక్షలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ తేదీలను తమ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికే కమిషన్ పొందుపరిచింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి వీటిని పొందవచ్చు. ఈ పరీక్షలు మే 3 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం 7 పేపర్లకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజబాబు తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ తేదీలను తమ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికే కమిషన్ పొందుపరిచింది. వివాదాలకు తావు లేకుండా ఈసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నపత్రాన్ని ట్యాబ్లలో పొందుపరిచి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి పేర్కొన్నారు. అలాగే అభ్యర్థులు రాసే ఆన్సర్ బుక్లెట్లను కూడా ఈసారి రూల్ పేపర్స్ కి బదులు వైట్ పేపర్ల బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా 2023 డిసెంబర్లో మొత్తం 89 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా గత ఏడాది మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. అదే ఏడాది ఏప్రిల్లో ఫలితాలు వెల్లడించారు. అనంతరం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 1:50 ప్రాతిపదికన 4496 మందిని మెయిన్స్కి ఎంపిక చేశారు. వీరందరికీ మే నెలలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం పరీక్షా కేంద్రాల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు డిస్క్రిప్టివ్ టైప్లో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. అంటే పెన్ను పేపర్ విధానంలో వ్యాస రూపంలో పరీక్షలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2025 పరీక్షల షెడ్యూల్ ప్రకారం మే 3వ తేదీన తెలుగు పేపర్ అర్హత పరీక్ష జరుగుతుంది. మే 4వ తేదీన ఇంగ్లీష్ పేపర్ అర్హత పరీక్ష జరుగుతుంది. మే 5వ తేదీన పేపర్ 1 జనరల్ ఎస్ఏ పరీక్ష జరుగుతుంది. మే 6వ తేదీన పేపర్ 2 భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలపై పరీక్ష జరుగుతుంది. మే 7వ తేదీన పేపర్ 3 పొలిటికల్, భారత రాజ్యాంగం, పాలన, ల్యాండ్ ఎథిక్స్ అంశాలపై పరీక్ష జరుగుతుంది. మే 8వ తేదీన పేపర్ 4 భారత, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి అంశాలపై పరీక్ష జరుగుతుంది. మే 9వ తేదీన పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలపై పరీక్ష జరుగుతుంది.